గిరిజన మహిళను రాష్ట్రపతి చేస్తారు, ఇది రెగ్యులర్ గా మాట్లాడేటువంటి అంశం. ఇప్పుడు బీసీలకు తెలంగాణ పరిస్థితి ఏంది, దీనిపైన మాట్లాడదాం. కంబోజ్ వెంకటేశ్వర్లు గారు, సో వాట్ నెక్స్ట్? ఇదే ప్రశ్న. ఢిల్లీకి ముఖ్యమంత్రి పోయారు, నిన్న ఒక కమిటీ వేశారు, రేపు ఆ కమిటీ నివేదిక ఇవ్వాలి, ఎల్లుండి 29 కేబినెట్ లో పెట్టాలి. ఏం జరగబోతోంది? అండ్ మోర్ ఓవర్ ఎన్నికలు జరుగుతాయా సెప్టెంబర్ 30 లోపు? జరిగే అవకాశాలు ఉన్నాయా? చూస్తే నవరాత్రులు ఉన్నాయి, ఆ తర్వాత మళ్ళీ బతుకమ్మ, దసరా నవరాత్రులు కనిపిస్తున్నాయి. సో టైం బీయింగ్ పెరిగేలా కనిపిస్తుంది. బట్ ప్రభుత్వానికి మాత్రం డెడ్ లైన్ ఉంది అక్కడ. ఎట్లా చూడొచ్చు? గుడ్ ఈవినింగ్ ఐఎన్ఎస్ వ్యూవర్స్ అండ్ తోటి ప్యానల్ మెంబర్స్కు. మీరు పర్మిషన్ ఇస్తే ఒక నిమిషం, ఒక 30 సెకండ్స్ ఒక వీడియో చూపిస్తా. తప్పకుండా. నెట్ రావడం లేదు. సరే సరే, మీ అంశం చెప్పండి. నా అంశం ఏంటంటే, ఇప్పుడు గౌరవ కాంగ్రెస్, గౌరవ బీజేపీ గెస్టులు మాట్లాడిన తర్వాత తెలుసుకునేది ఏంటంటే, భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన 80 ఏళ్ళ స్వాతంత్రంలో మొన్నటి ఎలక్షన్లో 2023లో కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పింది. కానీ ఇప్పటికి 20 నెలలుగా ఇవ్వలేకపోతుంది. అది ఇవ్వలేదు కూడా, ఎందుకంటే బీజేపీ ఏది కాంగ్రెస్ తీసుకురాలేదు. ఇప్పుడు వీళ్ళు చేసిన తప్పదాలు ఎట్లున్నాయంటే, మొత్తం కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పదాలన్నీ మీకు ఒక ఎగ్జాంపుల్, 2 ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. అన్ని పార్టీలను కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీలో ఉన్నటువంటి ముఖ్య నాయకుల దగ్గరికి, పార్లమెంటు నాయకుల దగ్గరికి, ప్రధానమంత్రి గారి దగ్గరికి అఖిలపక్షం తీసుకెళ్ళలేదు. రెండవది ఏంటంటే, రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలను కానీ, గవర్నర్ దగ్గర కానీ ఎవరి దగ్గర కూడా తీసుకెళ్ళలేదు. మూడవ అంశం ఏంటంటే, నోటిఫైడ్ కాని కులాలను ఎట్లా బీసీ రిజర్వేషన్ పెంచుతామని అసెంబ్లీలో చర్చ పెట్టలేదు. 42% రిజర్వేషన్లు విద్యా, ఉద్యోగ, రాజకీయాలు ఇస్తామనేది కాంగ్రెస్ పార్టీ. కానీ ఆ రోజు రేవంత్ రెడ్డి గారికి, ఆ బీసీ నాయకులకు, మహేష్ కుమార్ గౌడ్ గారికి తెలుసు ఇది 50% సుప్రీంకోర్టులో క్యాప్ ఉంది, ఇవ్వలేము, మోసం చేస్తాం తెలంగాణ ప్రజలను అనే ఉద్దేశంతోనే మోసం చేశారు కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద. కనీసము తమిళనాడులో ఉన్నటువంటి రిజర్వేషన్లు 60% ఏవో ఉన్నాయి, అక్కడికి పోయి దర్యాప్తు చేసి ఇక్కడ ఎలా చేయాలి, న్యాయస్థానాలు ఎలా తీసుకోవాలి, బీసీల న్యాయస్థానాలు ఎట్లా తీసుకోవాలి, ఉద్యోగ సంఘాల వాళ్ళు ఎట్లా తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలని కూడా మన గవర్నమెంట్కు తెలియలేకపోయింది. మరి మీరు కాంగ్రెస్ పార్టీ ఉన్న వాళ్ళు మీరు అక్కడ ధర్నా పెట్టారంటే మీరు ఫెయిల్ అయినట్టే కదా. ఇవాళ ఆర్ కృష్ణయ్య గారు ధర్నా పెట్టిండు. ఆయన ఒక బీసీ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి తీసుకురావడం కోసం పెట్టినటువంటి ధర్నా. ఆ ధర్నాలో పెట్టడంలో తప్పేం లేదు, మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇస్తానన్నది మీరు, అవలు కాని హామీలు తీసుకొచ్చి మీరు బోర్ల బొక్కలు పడరు తప్ప ఎవరు అడగలే కదా మిమ్మల్ని. తర్వాత రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి లేదు. 53 సార్లు ఢిల్లీకి పోయిన రోజు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బీసీలకు 42% ఇస్తామని మోడీ గారు అపాయింట్మెంట్ తీసుకోలేదు. ఇవాళ కూడా ఢిల్లీకి పోయింది ఎందుకోసం అంటే, బీహార్లో ఓటు చోరీ జరుగుతుంది కదా, ఆ బీహార్ యాత్ర కోసమే పోయింది తప్ప బీసీల గురించి పోలే ఆయన. నేనేమంటున్నంటే, రాబోయే కాలంలో ఇప్పుడు దాదాపుగా 35 డేస్ టైం ఉంది. ఈ 35 డేస్ టైంలో వాళ్ళు ఎలక్షన్ పెట్టలేరు. మీరేదో జీవోలు ఇచ్చేసి చేస్తామంటే, మేము 29 జీవో 2018లో తీసుకొస్తే మీ కాంగ్రెస్ జడ్పీటీసీ, మీ కాంగ్రెస్ సర్పంచే హైకోర్టుకు పోయి 33-35% రిజర్వేషన్ వద్దని చెప్పారు. అప్పుడు మేము ఆగిపోయినాము. 29 జీవో మేము తీసుకొచ్చినాము, ఆ జీవో మీరు తీసుకురావడం సరే ఓకే. మీకు ఆప్షన్ పార్టీల యొక్క 42% ఇస్తా ఉంటారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకు మీరేంది పిచ్చవేసుడు? ఆల్రెడీ ఇవాళ తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు, సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు చాలా మంది బీసీలు. మీరు ఇస్తున్నది ఏంటి? 42% ఇస్తామని చెప్పారు. అది ఇవ్వండి. మీరు ఏదో రాజకీయంగా ఇస్తుంటే మాకు బిచ్చవేసినట్టు మాకు అవసరం లేదు. నేను ఒక బీసీ నాయకునిగా మా బీఆర్ఎస్ స్టాండ్ ఏంటంటే, మీరు ఇస్తానన్న హామీలు మొత్తం వదిలేసారు, గాలికి వదిలేసారు. 42% ఎందుకు ఇస్తామని చెప్పారు? అది కాదని తెలుసు కదా, ఎట్లా ఇస్తున్నారు? ఈరోజు 1990లో ఇందిరా సాహని కేసు చూడండి, 69 కేసులు చూడండి, ఆర్ కృష్ణయ్య గారు 2013 కేసులు చూడండి. ఏ కేసు కూడా సుప్రీంకోర్టు ఒప్పుకోవడం లేదు. ఎందుకు ఒప్పుకోవట్లేదు అంటే, సుప్రీంకోర్టులో గవర్నమెంట్ రిప్రజెంటేషన్ బాగలేదు. ఇప్పుడు గవర్నర్ దగ్గర పంపిర్రు, గవర్నరు రాష్ట్రపతికి పంపిండు, రాష్ట్రపతి దగ్గరికి, ప్రధానమంత్రి దగ్గరికి ఇక్కడ ఉన్న బీసీ నాయకులను, ప్రతిపక్ష నాయకులను మీరు తీసుకెళ్ళలేదు అంటే ఫెయిల్ అయినట్టు. అంటే వీళ్ళ ప్రయత్న ధర్మంలో అట్టర్లు ఫెయిల్ అయ్యారు తప్ప ఎక్కడ వీళ్ళకి ఇవ్వాలని చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు నేను ఏమంటాను, ఆర్ కృష్ణయ్య గారు ఎందుకు చేసిర్రు? ఆయన బీజేపీ కదంటే, ఆయన వ్యక్తిగతంగా బీసీ నాయకుడు 40 ఏళ్ళకెళ్ళి చేస్తాడు కాబట్టి ధర్నా వేసి ఒత్తిడి చేస్తాడు. అది బీజేపీ పార్టీ అదని పక్కన పెట్టండి. బీజేపీ ఎందుకు ఇవ్వట్లేదంటే, మీరు ఒత్తిడి తీసుకురావాలి. ఏ స్థాయిలో ఒత్తిడి మీరు అనుకున్నారా? మీ మేనిఫెస్టో పెడుతున్నప్పుడు ఈ స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి మేము రిజర్వేషన్ అమలు చేస్తాం అనుకున్నారు కదా, ఆ స్థాయిలో ఒత్తిడి చేయండి. ఒత్తిడి చేయకుండా ఫెయిల్ అయ్యారు కదా. ఇలా గవర్నమెంట్ అట్టర్లీ 42%లో ఫెయిల్ అయిపోయింది. కనీసం
ఇప్పుడు రిటైర్డ్ అయిన జడ్జిల సలహాలు లేవు, న్యాయ సలహాలు లేవు. ఇప్పుడు నేను గవర్నర్ దగ్గరికి అఖిలపక్షాన్ని తీసుకెళ్ళండి, రాష్ట్రపతి దగ్గర అఖిలపక్షాన్ని తీసుకెళ్ళండి, కనీసం అపాయింట్మెంట్ ప్రధానమంత్రికి కోరండి, అది లేదు. నేనేమంటున్నంటే ఈ రాష్ట్రంలో 139 కులాలు ఉన్నాయి. ఆ 139 కులాలకు 12 కులాలకే ఉద్యోగ రాజకీయంగా జరిగింది. ఇప్పటికీ కొన్ని వార్డు మెంబర్లు కాని కులాలు ఇంకా ఉన్నాయి. అసలు రాజకీయాల పలుగొని సంచార జాతులు ఉన్నాయి. వాళ్ళను నోటిఫైడ్ చేసి అసెంబ్లీలో చర్చ పెట్టి ఇప్పుడు ఎంబీసీలు ఎవరు, బీసీలు ఎవరు, మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ ఎవరు, అసలు నోటిఫైడ్ గా అవన్నీ తీసి చర్చ పెడితే ఈ చర్చ ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తే ప్రధానమంత్రి గారు పార్లమెంటులో పెడితే పార్లమెంటులో ఆర్డినెన్స్ తీసుకొస్తే సుప్రీంకోర్టుకు పంపితే సుప్రీంకోర్టు సాటిస్ఫై అయితే అప్పుడేమైనా వీలవుతుంది తప్ప ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కనుమరుగు చేసిన మొత్తం బీసీలను రేపు పొద్దున కాంగ్రెస్లను ఇవాళ తిరగనియరు ఎక్కడ. ఎందుకంటే ఇలా మా అన్న చెప్తాడు గెస్ట్, కాంగ్రెస్ గెస్ట్ వాళ్ళకే ఓట్లు ఎత్తారంట. సరే మీకు ఓట్లు ఎత్తారు కదా బీసీలు, 2 కోట్ల మంది బీసీలు ఇలా వెయిట్ చేస్తున్నారు. మీకు కర్రు కాల్చి వాత పెడతారు. ఎలక్షన్ పెట్టండి ఫస్ట్. 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు రావట్లేదు, 20 నెలలు అయింది. ఇప్పటికీ భారతదేశంలో ఎలక్షన్ పెట్టిన ముఖ్యమంత్రి ఎవరు అంటే రేవంత్ రెడ్డి. భారతదేశంలో ఎక్కువ కరప్షన్ చేసిన ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి. భారతదేశంలో ఎక్కువ కేసులు రేవంత్ రెడ్డి. ఒక్క కేసు సార్, ఇలా హైడ్రా మీద కేసే, మూసీ మీద కేసే, పాలమూరు మీద కేసే, బీసీల మీద అన్నిటి మీద ఇలా అక్షంతలు ఎత్తుంది కోర్టు. నరసింహ గారు తీసుకుంటా, మీ వర్షన్ తీసుకుంటా. శేషు సార్, గుడ్ ఈవినింగ్.